ఓం 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 శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క జనవరి 2025 జనవరి మొదటి పక్షం యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాము. అందులో ముద్రలు వస్తాయి, యోగ ముద్రలు. అలాగే రాగం అన్నది మీరు కాల్ చేస్తే మీకున్నటువంటి స్థితిని బట్టి రాగం నేను జాతకం చూసి చెప్తాను, మీకు పంపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి గోచారంలో రాసులు, ఏ రాశిలో ఏ గ్రహం తీసుకున్నట్లయితే రాహువు వచ్చేసి మీనంలో ఉన్నారు, శని శుక్రులు వచ్చేసి కుంభంలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి మకరంలో ఉన్నారు, రవి భగవానుడు వచ్చేసి ఈయన ధనస్సులో ఉన్నారు, బుధుడు వచ్చేసి మనకు 4వ తేదీ వరకు కూడాను ఈ యొక్క వృశ్చికంలో నుండి తర్వాత ఈయన 4న ధనస్సులోకి ప్రవేశిస్తారు. కుజుడు వచ్చేసి మనకి ఈ యొక్క మకర రాశిలో ఉన్నారు. నెక్స్ట్ కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు. 14 అనగా ఇంకా 15వ తేదీ రాశి మారుతున్నాడు, 15వ తేదీ పక్షం అయిపోతుందన్నప్పుడు ఈ యొక్క 14వ తేదీ రవి మకర రాశిలోకి ప్రవేశించనున్నారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు ప్రధాన గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటికి ముద్రలు ఇవ్వడం జరుగుతుంది. ఏ రాశికి ఏ ముద్ర అనేది చెప్పడం జరుగుతుంది. సంగీతం ఒక్కటి మాత్రం మీరు చెప్పించుకున్న తర్వాత, జాగ్రత్తగా చెప్పించుకున్న తర్వాత కరెక్ట్ రాగం మీకు చూజ్ చేసి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ సింహరాశి తీసుకున్నట్లయితే మీకు ఇక సింహరాశికి మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం. ఇది సింహరాశి సింహలగ్నం కిందకి వస్తుంది. మీకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? జనవరి 1 నూతన సంవత్సరం గురించి వెయిట్ చేశాము. చక్కగా ఉంటుందని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజంగా అందరికీ ఊరటగా ఉంటుంది. 9th నెంబరు న్యూమరాలజీ పరంగా. లాస్ట్ ఇయర్ 2024 అంతా శాటర్న్ 8 శని, దాంతో అందరూ అవస్థలు పడ్డారు. అనారోగ్యము, కష్టాలు, యాక్సిడెంట్స్, డబ్బులు లేకపోవడము, చిన్న చిన్న అప్పులు చేయటము, అన్ని రకాలుగా బాధలు భరించారు. ప్రతి ఒక్కరూ ఫేస్ చేశారు ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు 9వ సంఖ్య. ఈ సంఖ్య న్యూమరాలజీ ప్రకారము మనలో మోటివేషన్ చేస్తుంది, అసలు కరెక్ట్ విజన్ ఇస్తుంది. ఎటు సైడ్ నువ్వు ప్రయత్నం చేసి కష్టపడితే ఫలితం వస్తుంది. ఒక ఫైనాన్సే కదా, అన్ని విషయాలలో కూడా నువ్వు ఎఫర్ట్ ఎక్కడ పెట్టాలి, ఎలా దాన్ని సంపాదించుకోవాలనే దానిపైన మీరు ఫోకస్ చేయగలిగితే మీకు మంచి అవకాశాలు మీ చేతిలో లెక్క వస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మీకు దశమ కేంద్రంలో గురువు ఉన్నాడు, పెద్దగా పనిచేయడు. కానీ గురువు మీకు ఏప్రిల్ మార్చి ఆ టైంలో రాశి మారే అవకాశాలు ఉన్నాయి. మారుతారు కూడా, అవకాశాలు కాదు. గురువు మారిన తర్వాత మీకు లాభస్థానంలోకి వస్తారు. సింహరాశి వారికి, సింహలగ్నం వారికి గురువు లాభస్థానంలోకి వస్తారు. సంతానాధిపతి, అష్టమాధిపతి. ఈయన ఏ స్థానాలను చూస్తాడు? సంతాన స్థానాన్ని చూస్తాడు. మీకు భక్తి పెరుగుతుంది. సంతానం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి వాళ్ళు చాలా బాగుంటారు. మీ హెల్త్ విషయంలో కూడా మీరు ఏదైతే ఇన్ని రోజులు బాగా కష్టపడ్డారో హెల్త్ తోటి, అవన్నీ పూర్తిగా సాల్వ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ పక్షం రోజులు తీసుకున్నట్లయితే మీకు 7వ కేంద్రంలో శుక్రుడు, తృతీయాధిపతి, దశమాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి. శుక్రుడు మీకు 7ంలో ఉన్నాడు, శనితో కలిసి ఉన్నారు 7వ చేత. ఈయన శని మీ రాశిని చూస్తున్నాడు. శుక్రుడు దశమాధిపతి, తోడబుట్టిన వాళ్ళు, భర్త. ఉద్యోగంలో మీకు మంచి పట్టు రావడానికి, బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీరు ఒక మోడల్గా మారిపోతారు. వాళ్ళు మార్చేస్తారు మిమ్మల్ని. మీ పార్ట్నర్ మీకు సపోర్ట్ చేస్తారు, మీ పిల్లలు మీకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు బాగుంటారు. సకల దరిద్రాలన్నీ పోతాయి. అయితే ఒక్కటి మాత్రం సింహరాశి సింహలగ్నం వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ జీవిత భాగస్వామి, భార్య అయినా భర్త అయినా, అష్టమ స్థితిలోకి వస్తున్నారు శని భగవంతుడు. సింహరాశి వారికి 6వ ఇంటాధిపతి, 7వ అయినటువంటి శని, ఈయన మీకు అష్టమంలోకి వస్తున్నారు మార్చి 29న. ఆ టైంలో మీరు ఎలా ఉండాలి? చాలా అలర్ట్గా ఉండాలి. వారి కోసం
ఈ యొక్క అమ్మవారి పూజలు, వెంకటేశ్వర స్వామి పూజలు చేపట్టాలి. వెంకటేశ్వర స్వామి శని భగవంతుని యొక్క నెగటివ్ ఇంప్లాంట్ తగ్గించడానికి చాలా కోఆపరేట్ చేస్తాడు. అలాగే రాహువు ఉన్నాడు కాబట్టి అమ్మవారి పూజలు చేయాలి. ఇప్పుడు శని రాహువులు, శని చండాల యోగం ఏర్పడుతుంది. ఆ టైంలో మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ జీవిత భాగస్వామికి హెల్త్ దెబ్బతినటం, వాళ్ళు కొంచెం పడకేయటం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ లక్షణాలు ముందే చూస్తూ ఉంటారు. దీని నుంచి బయటపడాలంటే మీకు ఇన్ని బాగున్నా, సంతానం బాగున్నా, మీ హెల్త్ బాగున్నా, జీవిత భాగస్వామిని ప్రొటెక్ట్ చేసుకునే పీరియడ్ ఇది. 2.5 సంవత్సరాలు వారి హెల్త్ ఏమవుతుంది, వారి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వారి విషయాలు ఏంటి, మెయిన్ హెల్త్ చూసుకోవాలి. కొంచెం కనురెప్పలాగా కాపాడుకుంటే మీ మాంగళ్య దోషం తీరిపోతుంది. లక్ష్మీ ఆరాధన చేయండి. నెమ్మదిగా మీకు బుధాదిత్యం కూడా ఈ పక్షం రోజుల్లో చక్కగా ఉంది. మీ రాశాధిపతి, అలాగే మీకు ద్వితీయాధిపతి, లాభాధిపతి అయినటువంటి బుధుడు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నారు. పంచమంలో రవి యోగించకపోవచ్చు, బట్ అక్కడ మీకు గురుస్థానం ఏంది, ఆ గురువు మిమ్మల్ని చూస్తారనమాట. ఎప్పటి నుంచి, ఇంకా మార్చి, ఏప్రిల్ ఆ టైం నుంచి మీకు కరెక్ట్ క్లియర్గా వస్తుంది ఆ మార్పు. అప్పటి నుంచి ఇంకా బాగుంటుంది. ఈ కొద్ది రోజులు తొలకరి పడితే బురద నీరు మట్టిగా వచ్చినట్టుగాను శని రాహువులు కలిసినప్పుడు మీ జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వారిని నొప్పించకుండా, మీరు ఇబ్బంది పడకుండా, ఘర్షణలకు దిగకుండా ఈ 2 పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళగలరు, వెళతారు కూడాను. అలాగే కొంత ఉండటానికి కావచ్చు, వస్తువు, వాహన, ధన కనకాది వస్తువులు పెంచుకుంటారు. దైవభక్తి పెరుగుతుంది. మీ సోషల్ లైఫ్ పెరుగుతుంది. సోషల్ మూమెంట్స్ ఎక్కువ పెంచుకుంటారు. మీరు మీ యొక్క ప్రాముఖ్యం సొసైటీకి ఎంత ఉందో గమనిస్తుంది సొసైటీ. మీ వృత్తిని గౌరవిస్తారు, మిమ్మల్ని ఆదరిస్తారు, అన్ని విధాలా బాగుంటుంది. ఒక పత్ని విషయం, పత్ని స్థానం అంటే భర్త కావచ్చు, భార్య స్థానం కావచ్చు, వారి హెల్తే మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మిగతాగా బాగుంటుంది. వాళ్ళని మీరు మీకు ఖచ్చితమైన భగవత్ సంకల్పంతో మీరు పూజ చేసినట్లయితే ఆ ప్రాబ్లం కూడా మీకు తారుమారవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాంగా మనం అష్టమంలోకి వెళ్తున్నామని. బృహస్పతి ఇల్లు అది, బృహస్పతి హౌస్. ఈ బృహస్పతి హౌస్లోకి వెళ్ళడం మూలంగా బృహస్పతి మీకు లాభస్థానంలో ఉంటున్నారు కాబట్టి పెద్దగా దెబ్బ జరగదు. చిన్న చిన్న మెడిసిన్స్ తోటి, కొద్దిపాటి రెస్ట్ తోటి బయటపడే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. అందుకని దత్తాత్రేయ స్వామి దర్శనం, పూజ చేసుకోవటం, నెమ్మదిగా శనికి సంబంధించినటువంటి దశరథ కృత శని స్తోత్రం పారాయణం చేయటం, ఇవన్నీ చేసుకొని మీ జీవితాన్ని మీరు సుఖముఖం చేసుకోగలరు. మీరు ఆచరించవలసినటువంటి ముద్ర ఏంటంటే రవి రింగ్ ఫింగర్ను ఇలా ఫోల్డ్ చేసి, రవికి శాంతి 5వ ఇంట్లో పడుతున్నాడు కదా, ఈ యొక్క ఈ ఫింగర్ వచ్చేసి ఇలా పెట్టుకోండి. రవి స్థానంలో కంప్రెస్ చేయండి, బొటన వేలు పెట్టేసేయండి. ఈ 3 ఫింగర్స్ ఇలా పెట్టేసేయండి, మోకాళ్ళ పైన పెట్టుకోండి. ఇక్కడ గ్రహశుద్ధి జరుగుతుంది, తత్వం పెరుగుతుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీకు మీరే ఒక మోడల్గా మారగలుగుతారు, సకల సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతారు. స్వస్తి.